అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యతలేంటో తెలుసా? అరుణాచలం టెంపుల్ దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణపాపాలను తొలగించునది అర్థం అని పండితులు చెబుతారు. అదే తమిళంలో అయితే తిరువన్నామలై అంటారు. శివభక్తులు తిరువన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరు అంటే శ్రీ, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి. అరుణాచలం క్షేత్రంలో పగలు, రాత్రి, సంధ్యా సమయం, ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఉపాలయాలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి. ఈ గోపురాలలో తూర్పు వైపున ఉన్నదానిని రాజగోపురం అంటారు. ఇదే ప్రధాన ద్వారం. నేల మట్టం మీద 135 అడుగుల వెడల్పు, 98 అడుగుల పొడవు కలిగి దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ గోపురానికి 11 అంతస్తులున్నాయి. ఇక్కడ తంజావూరు బృహదీశ్వర ఆలయానికన్నా ఎత్తైన గోపురం నిర్మించాలని, దానికన్నా ఒక అడుగు ఎత్తుగా ఉంటే 217 అడుగుల ఎత్తైన గోపురాన్ని నిర్మించారు. బయటి ప్రాకారానికి ఉన్న మిగతా 3 గోపురాలను అమ్మని అమ్మాల్ గోపురం, తిరుమంజరం గోపురం, పేయి గోపురం అంటారు. ఇవి 171, 157, 144 అడుగుల ఎత్తులో ఉన్నాయి. 70 అడుగుల ఎత్తులో ఉన్న మిగిలిన గోపురాలు లోపల ప్రాకారాలకు ఉన్నాయి. ప్రదక్షిణం ఎందుకంటే అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల, ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని చాలామంది నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం. ఆలయ విశేషాలు. తమిళనాడులో ఆలయాలు అతి విశాలంగా అద్భుత శిల్ప సంపదతో అలరారుతుంటాయి. దీనికి కారణం ఇక్కడి రాజుల, ముఖ్యంగా అనేక ఆలయాల నిర్మాణానికి కారకులైన చోళరాజుల శ్రద్ధాభక్తులే కావచ్చు. తిరువన్నామలైలోని అన్నామలయార్ ఆలయం 24 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. 4 వైపులా 4 ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తుశిల్ప నిర్మాణ శాస్త్రాల పరంగా అపురూపమైనది. ఆలయంలో మొత్తం 6 ప్రాకారాలు, 9 గోపురాలు ఉన్నాయి.